రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వేడుకలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు దర్గా వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్లు సందడిగా మారాయి. నేటి ప్రత్యేక ప్రార్థనల అనంతరం రేపటితో ఈ రొట్టెల పండుగ ముగింపు వేడుకలకు చేరుకోనుంది. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వేడుకలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు దర్గా వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్లు సందడిగా మారాయి. నేటి ప్రత్యేక ప్రార్థనల అనంతరం రేపటితో ఈ రొట్టెల పండుగ ముగింపు వేడుకలకు చేరుకోనుంది. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వేడుకలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు దర్గా వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్లు సందడిగా మారాయి. నేటి ప్రత్యేక ప్రార్థనల అనంతరం రేపటితో ఈ రొట్టెల పండుగ ముగింపు వేడుకలకు చేరుకోనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నెల్లూరు జిల్లాలో కుల మతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా కొనసాగుతోంది. మొదట్లో 2-3 రోజులు నిర్వహించే ఈ పండుగని ఈ యొక్క విపరీతంగా వచ్చే భక్తుల వల్ల 5 రోజులకు పొడిగించడం జరిగింది. ఈ 5 రోజుల్లో దాదాపు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టే భక్తులు కూడా భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి వస్తున్నారు. దానికి తోడు పక్క దేశాల నుంచి కూడా భక్తులు విపరీతంగా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ అంటే 12 మంది ముస్లిం పెద్దలు ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ జీవ సమాధి అయ్యారని చెప్పి యొక్క పురాణాలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ యొక్క 12 సమాధులను దర్శించుకుని అక్కడ మత పెద్దల చేత ఆశీర్వాదం తీసుకుని పక్కనే ఉండే స్వర్ణాల చెరువులో నీళ్లు నెత్తి మీద చల్లుకొని భక్తి శ్రద్ధలతో గాని రొట్టె గాని తింటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు గట్టుగా నమ్ముతారు. ఇటు చదువు రొట్టె, సంతానం రొట్టె, ఆరోగ్య రొట్టె, విదేశీ ప్రయాణం రొట్టె, శత్రు నివారణ రొట్టె, అదేవిధంగా రాజకీయాల్లో రాణించాలనుకునే రొట్టె, ఇలా ప్రతి దానికి కూడా రొట్టెలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ రొట్టెలు తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో మనసులో ఒక కోరిక కోరుకుని ఆ రొట్టెగాని తింటే నెక్స్ట్ ఇయర్ ఇదే నెల జూన్ నెలలో జరిగే రొట్టెల పండుగ లోపు నెరవేరుతుందని చెప్పి భక్తులు గాఢంగా నమ్ముతారు. అందుకే ఇక్కడికి భక్తులు లక్షల మంది తరలి వస్తూ ఉంటారు. అయితే రొట్టె తిన్న తర్వాత వచ్చే సంవత్సరానికి వాళ్ళ కోరిక నెరవేరుతుందని, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కోరిక నెరవేరింది కాబట్టి ఆ రొట్టెని వేరే వాళ్ళకి అందించాలని చెప్పి ఒక రూల్స్ నియమ నిబంధనలు అయితే ఇక్కడ ఉన్నాయి. దీంతో భక్తులు ఇక్కడ స్వామివారిని బాగా గాఢగా నమ్ముతారు. అందుకే 20 నుంచి 25 లక్షల మంది ప్రజలు కూడా ఇక్కడికి వస్తారంటే ఈ యొక్క ప్రత్యేకత మనం అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఈ యొక్క పండుగను, రొట్టెల పండుగను ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర పండుగలాగా దీనికి ఒక జీవో కూడా పాస్ చేసింది. దీంతో ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా దాదాపు 4 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు. భక్తుల స్థానాలకు రూమ్స్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, భోజనాలు కావచ్చు, వాటర్ అన్ని కూడా బాగా ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క రొట్టెల పండుగ జరిగే ఈ 5 రోజులు అత్యంత కీలకంగా జరుగుతాయి. నెల్లూరులో దాదాపు 2000 మందికి పైగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా పోలీసులు ఇక్కడికి పిలిపించి యొక్క బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కొన్ని
కొన్ని వేల వాహనాలు నెల్లూరు జిల్లాకు వస్తాయి కాబట్టి జిల్లాకి నలువైపులా అటు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ 4 వైపులు కూడా పోలీసులు 100 మంది మా బోర్డర్ లో నిలబడి వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ ఏరియాలోనే వాళ్ళకి ఈ బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అయితే అన్ని విధాలుగా సక్సెస్ గా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా కమిషనర్ నందన్, వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ ప్రజల్లో తిరుగుతూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎస్పీ అజిత వేజన్ల, కలెక్టర్ శుక్ల, వీళ్ళిద్దరు కూడా ప్రతినిత్యం ఏదో ఒక టైంలో దర్గాను సందర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎస్పీ అజిత వేజన్లు అయితే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరైనా చిన్నపిల్లలు కానీ తప్పిపోతే వాళ్ళని క్షణాల్లో తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో ఎస్పీ ప్రత్యేక క్యాంపులు పెట్టారు. ప్రత్యేకంగా టీం నడుపుతా ఉన్నారు. ఎవరైనా భక్తుల యొక్క పిల్లలు కానీ తప్పిపోతే 5 నిమిషాలలో వాళ్ళని పట్టుకుని తల్లిదండ్రులు కూడా అప్పగిస్తా ఉన్నారు. మొత్తం మీద ఎస్పీ గారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా కష్టపడుతున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రొట్టెల పండగ ఈ 5 రోజులు జరుగుతాయి. అందులో 3వ రోజు 4వ రోజు అత్యంత కీలకమైన రోజులుగా చెప్పుకోవచ్చు. 3వ రోజు గంధం. ఇక్కడ దాదాపు 10 బిందెలలో గంధాన్ని తీసుకువచ్చి ఈ యొక్క మత పెద్దల యొక్క సమాధులకి రుద్దుతారు. ఆ యొక్క గంధం కోసం కనీసం కొంచెమైనా గంధం దక్కించుకోవాలని చెప్పి భక్తులైతే లక్షలాది మందికి ఎగబడతారని చెప్పుకోవచ్చు. తర్వాత రోజు రొట్టెల పండగ. అంటే ఈ 5 రోజులు కూడా రొట్టెలు పట్టుకుంటారు. కానీ దానికంటే ఒక ప్రత్యేకంగా ఈ యొక్క 4వ రోజును రొట్టెల పండగ అంటారు. ఈ రోజు అయితే స్వర్ణాల చెరువులో నీళ్లు కన్నా భక్తులే ఎక్కువగా కనిపిస్తారని చెప్పుకోవచ్చు. దేశం నలుమూలల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా లక్షలాది మందిగా ప్రజలు తరలి వస్తారు. దాదాపు మోకాళ్ళతో నేలలో దిగిన తర్వాత ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని రొట్టెను స్వీకరిస్తారు. అదే విధంగా ఈ యొక్క స్వర్ణాల చెరువులో వాటర్ కూడా విపరీతంగా ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా 100 మంది గజెత్తులను కూడా ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. ప్రతి యొక్క స్వర్ణాల చెరువులో ప్రతి ఘాటు వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేశారు. అంటే రొట్టెల కోసం ఎత్తుక్కోకుండా ఏ రొట్టె ఎక్కడ దొరుకుతుందో టెన్షన్ పడకుండా చదువు రొట్టె అని ఒక చోట, ఆరోగ్య రొట్టె అని ఒక చోట, విదేశ ప్రయాణం అని ఒక చోట, శత్రు నివారణ రొట్టె అని ఒక చోట, రాజకీయాల్లో రాణించాలనుకున్న రొట్టె ఒక చోట, ఇలా ప్రతి చోట కూడా బోర్డులు భారీ అక్షరాలతో బోర్డులు ఏర్పాటు చేశారు. అంటే ఆ రొట్టె అక్కడే దొరుకుతుంది, పక్కన దొరకదు అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో భక్తులు కూడా ఒక చదువు రొట్టె కావాలి అంటే అటు ఇటు ఎత్తుక్కోకుండా చదువు రొట్టె ప్రెస్గా కానీ వీళ్ళు నిలబడితే ఆ చదువు అక్కడికి 100 మంది గతంలో వాళ్ళు కోరికలు తీరాయి కాబట్టి ఆ చదువు రొట్టెను వదలడానికి అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర రొట్టె తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర మాత్రమే రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో ఈ యొక్క కోరిన కోరికలు తీరిన వాళ్ళు వదిలే రొట్టెలనే మనం పట్టుకోవాలి. అంతేగాని పక్కన అమ్మే రొట్టెలు మనం తీసుకోకూడదు అనమాట. అంటే ఆ విధంగా గతంలో కోరికలు తీరిన వాళ్ళు రొట్టెలే అక్కడ మనం తీసుకొని తింటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నెరవేరుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత మనం ఇంట్లో అయినా రొట్టె చేసుకొని రావచ్చు, లేదా అక్కడికి దర్గా దగ్గరికి వస్తే రెడీగా రొట్టెలు చేస్తూ ఉంటారు, వేడిగా చేస్తూ ఉంటారు రొట్టెలు కూడా. అక్కడికి వెళ్ళి రొట్టెని తీసుకొని ఆ మనసులో స్వామి గత సంవత్సరం నేను అనుకున్న విధంగా చదువులో రాణించాను కాబట్టి ఈ సంవత్సరము ఆ చదువు రొట్టె నేను రిటర్న్ చేస్తున్నానని చెప్పి అక్కడ స్వర్ణాల చెరువు వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడైతే బోర్డులు పెట్టుంటారో చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతానం రొట్టె అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దానికోసం కావాల్సిన వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది లైన్ లో ఉంటారు. వాళ్ళు వచ్చి ఆ రొట్టెను పట్టుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తా ఉన్న చరిత్ర నెల్లూరులో. మొత్తం మీద తీసుకుంటే ఇక్కడ భక్తులు మాత్రం దేవుడిని గాఢంగా నమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో 1,00,000, 2,00,000, 3,00,000 మాత్రమే భక్తులు వచ్చేవాళ్ళు. రాను 20 నుంచి 25 లక్షల మంది ప్రజలు ఈ యొక్క పండగకు వస్తున్నారంటే ఇక ముందు ఫ్యూచర్ లో ఇక నెల్లూరు జిల్లా ఈ 5 రోజులు నెల్లూరు జిల్లాలో ఇక లక్షల మంది 34 లక్షల మంది కూడా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు. మొత్తమే చూసుకుంటే ఈ రొట్టెల పండుగ జరిగి ఈ 5 రోజుల పాటు నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఇంట్లో కూడా భక్తులు ఏదో బంధువులతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చే ఈ యొక్క లక్షలు ఈ సంవత్సరం అయితే 20 నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టే మొన్న భక్తుల యొక్క తాకిడి కూడా కనిపించింది. వచ్చే వాళ్ళలో హిందువులు, ముస్లింలు ఎక్కువగా చెప్పుకోవచ్చు. ముస్లింస్ కన్నా హిందువులే ఎక్కువ మంది కూడా ఈ యొక్క పండగ తరలివస్తారు. అంటే ముస్లింస్ యొక్క దేవుడు అయినప్పటికీ హిందువులు గాఢంగా ప్రేమిస్తున్నారు అని చెప్పుకోవచ్చు దేవుణ్ణి. ముస్లింస్ కన్నా హిందువులే ఎక్కువ మంది వచ్చి రొట్టెలను పట్టుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తమే చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఈ రొట్టెల పండుగ 5 రోజులు ఒక పండగ వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.